ప్రత్యేక సమయమునకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనం చదువుకొని ఉన్నాం. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని ధ్యానించుకుందాం. దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపును బట్టి ఈ భాగానికి నేను ఏమని అంశము పెట్టాను అంటే, స్త్రీలు ఉండవలసినటువంటి తీరు ఏమిటి అనే అంశాన్ని గురించి నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇందులో 3 విషయాలను మనం తెలుసుకుంటాం. స్త్రీలు ఎలా ఉండాలి, వాళ్ళు ఉండాల్సిన తీరు అనేటువంటి అంశంలో నుంచి 3 విషయాలు మనం తెలుసుకుంటాం. 1, దేవుణ్ణి ప్రేమించే స్త్రీగా ఉండాలి. 2వది, ప్రార్థించే స్త్రీగా ఉండాలి. 3వది, పరిచర్య చేసే స్త్రీగా ఉండాలి. ఈ 3 విషయాలను మనము ధ్యానించుకుందాం. ఈ భాగాన్ని గమనించినట్లయితే దేవుణ్ణి ప్రేమించే స్త్రీగా ఉండాలి అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. నిజానికి ఆ మాట ఎవరితో చెప్తూ ఉన్నాడు అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి ధర్మశాస్త్రోపదేశకుడు ఒక ఆయన వచ్చాడు. ఆయనకి ప్రభుకి జరుగుతున్నటువంటి సంభాషణలో ప్రభుకి ఏం అర్థమైంది అంటే, ప్రభుని ఈయన ప్రేమించడం లేదని అర్థమైంది. ఎందుకు అలా అర్థమైందంటే, ఏది ప్రభు అడిగినా కూడా టక్కున ఆన్సర్ చెప్పేస్తున్నాడు, కానీ అసలు చేయవలసినటువంటి విధానంలో ఆయన చేయడం లేదు. అందుకని ప్రేమల గురించి ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు. స్త్రీలు చాలా ప్రేమ కలిగిన వారు అనడంలో ఎలాంటి సందేహము లేదు. అందులో వినుకొండ స్త్రీలంటే ఇంకా ప్రేమ కలిగిన వారు. మిమ్మల్ని మీరు ఒకసారి అభినందనలు తెలియపరచుకోండి. ఎందుకంటే ఏదన్నా పని తలపెట్టాలన్నా, ఏదన్నా పరిచర్యలో మరి వారి వంతుగా సహకరించాలన్నా, ఏ పనైనా సరే చేయడానికి మరి స్త్రీల సమాజం వారు ముందుంటూ ఉన్నారు. అందును బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ దేవుణ్ణి ప్రేమించే స్త్రీగా నీవు నేను ఉండాలి. ఎందుకు ప్రేమ గురించి చెప్తూ ఉన్నాడు అంటే, ప్రేమ అనేది ఏంటి అంటే, అర్హత లేని వారికి మనం చేసే సహాయమే ప్రేమ. అర్హత లేని వారికి, అర్హతలు ఉన్నవారిని ప్రేమించడంలో తప్పు లేదు. అన్నీ మనకి సమకూర్చి ఇచ్చేవారిని ప్రేమించడంలో తప్పు లేదు. కానీ మనకి ఏమి ఇవ్వకపోయినా, మనకి సహకరించకపోయినా, అసలు ప్రేమకి అనర్హుడని మనం భావిస్తున్నా, అలాంటి వారిని ప్రేమించేటువంటి వారముగా ఉండాలి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. దేవుడు గొప్పవాడయ్యండి, ధనవంతుడయ్యండి, సర్వోన్నతుడయ్యండి, సృష్టికర్త అయ్యండి, ఒక మానవునిగా, ఒక చిన్న పిల్లవాడిగా ఈ భూలోకంలో జన్మించాడు. ప్రభు తలుసుకుంటే మరి రాజగృహంలో జన్మించవచ్చు, లేదా ఉన్నతమైనటువంటి కుటుంబంలో జన్మించవచ్చు, లేదా ఒక మంచి బంగ్లాలో జన్మించవచ్చు. కానీ పశువుల పాకలో జన్మించాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నిన్ను నన్ను ప్రేమించడానికి ఆయన సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నాడు. మనము నిజానికి మనలో ఏ మంచి క్రియలు లేవు. ఈ మధ్యలో అయితే ఉన్నాయి, కానీ ఎందుకంటారేమో, ఈ మధ్యలో దేవుని తెలుసుకున్నాం, అది చేయకూడదు ఇది చేయకూడదు అనే మాటలు వింటూ ఉన్నాం. అందుకని మనల్ని మనం సరి చేసుకున్నాం. ఒకప్పుడు మనము దేవుడు అంటే భయం లేని వారమే, దేవుడు అంటే భక్తి లేనటువంటి వారమే, ఎవరిని ప్రేమించేటువంటి స్వభావంలో మనం లేనటువంటి వారమే. అయితే మనకి మరి దేవుడు ఎందుకు అంత స్థానాన్ని మనకిచ్చి, అంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని వదులుకొని ఈ లోకంలో వచ్చాడు అంటే, దేవుడు ప్రేమామయుడు అనడంలో ఎలాంటి సందేహము లేదు. లోకపరంగా మనం ఎవరిని ప్రేమిస్తాం? మనమే చెప్తాం. మనం ఈరోజు ఏదైనా ఒక టిఫిన్ వేస్తే రేపు వాళ్ళు 2 టిఫిన్లు మనకు పట్టుకొస్తారు. వాళ్ళు పట్టుకురాకపోతే ఎల్లుండి మనమే దాన్ని రిలీవ్ చేస్తాం. ఎలా చెప్పండి, నేను నిన్న 2 ఇడ్లీ ఇచ్చాను, తోరికి 3 ఇడ్లీ అని అర్థం అనుకునేలేదంట. అది మనం ఎందుకు అంటే, మన లోకపరంగా ఉన్నాం కాబట్టి మనం ప్రేమించే వారిని ప్రేమిస్తాం. మనల్ని ప్రేమించే వారికే గిఫ్టులు మనం ఇస్తూ ఉంటాం. కానీ దేవుడు అలాంటి వ్యక్తి కాదు. ఆయన అర్హతను చూడడు, స్థాయిని చూడడు, అసలు మనం చేసే పనిని చూడడు. మనలో ఏది చూడకుండా ప్రేమించే స్వభావం కలిగినటువంటి వ్యక్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమించడానికి ఎలాంటి ఖరీదు చెల్లించాల్సిన పని లేదు. మనము దేవుని సన్నిధికి రావడానికి ఎలాంటి ఖర్చు మనం భరించాల్సినటువంటి పని లేదు. నీవు ఖాళీ హృదయంతో వస్తే దేవుడు నీ హృదయాన్ని ఫుల్లుగా నింపి పంపిస్తాడు.
దేవుడు నీ హృదయాన్ని ఫుల్ చేసినప్పుడు ఇంకా నీకు ఏ సమస్య ఉండదు, ఏ కష్టము ఉండదు, హృదయ బాధ అస్సలు ఉండదు. కాబట్టి స్త్రీలు ఉండాల్సిన విధానం ఏంటి అంటే దేవుణ్ణి ప్రేమించే వారుగా మనం ఉండాలి. అదేంటంటే స్త్రీలే ఎందుకు ప్రేమించాలి, పురుషులు కూడా ప్రేమించాలి అంటే వాళ్ళ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ లోకపరమైనటువంటి వారు ఎలా ప్రేమిస్తూ ఉంటారో, వారి జీవన విధానం ఎలా ఉంటుందో తెలియపరుస్తూ ఉన్నారు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. మరియు ఆయన వచ్చి దూరదేశస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అందరినీ ఏకము చేసేటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. అంటే ఎందుకు ఏకం చేస్తూ ఉన్నాడంటే సహోదర భావాన్ని, ఒకరి మధ్య ఒకరి ప్రేమని పెంచటం కోసమే, ఒకరి మధ్య ఒకరికి ప్రేమని రెన్యువల్ చేయడానికి. ప్రేమలు కూడా అప్పుడప్పుడు రెన్యువల్ చేయాలి. ఎందుకు చెప్పండి? ప్రకటన గ్రంథంలో ఏమంటాడు? మొదటి ప్రేమని మర్చిపోయారంటాడు. మొదట మనకి ఎలా ప్రేమ ఉంటుందో చివరి వరకు ఆ ప్రేమను మనం చూపించలేము. అది పిల్లల మీద కావచ్చు, భర్త మీద కావచ్చు, తల్లిదండ్రుల మీద కావచ్చు, సహోదరుల మీద కావచ్చు. ఎందుకు అంటే మన ప్రేమ అందరికీ పంచాలి కదా. ఒక వ్యక్తి అయితే మొదటి నుంచి చివరి వరకు అదే ప్రేమను కలిగి ఉంటాం. మన ప్రేమని షేర్ చేయాలి. అక్కడ భర్తకి చేయాలా, పిల్లలకి చేయాలా, తోబుట్టులు అందరికి చేయాలి. కాబట్టి ప్రేమని మనము రెన్యువల్ చేసుకునే వారంగా ఉండాలి. అయితే ఈ యొక్క అన్నిల విషయాన్ని మనం గమనించినప్పుడు అన్నిల యొక్క హృదయం ఎలా ఉంటుంది అంటే అంధకారంగా ఉంటుంది. వాళ్ళ హృదయంలో ప్రేమకి స్థానం ఉండదు, వారి హృదయంలో ప్రభువుకి స్థానం ఉండదు, వారి హృదయము తేలిక స్వభావముతో ఉండదు. దేవుని నమ్మినటువంటి బిడ్డలకు మాత్రమే వారి హృదయము కఠినంగా ఉండకుండా, అజ్ఞానంతో ఉండకుండా దేవుని జ్ఞానంతో నిండి ఉంటుంది. విశ్వాసులు అనేవారు మరి వారి యొక్క హృదయాలలో ప్రేమను నింపుకునే వారముగా మనం ఉండాలి. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినప్పుడు అక్కడ కూడా ఇర్మియా గ్రంథకర్త ఒక మాట చెప్తున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు నేను వారి దేవుడును అగుదును. అదే సంగతి. దేవుణ్ణి మనము మొదటి నుంచి ఎలాంటి ప్రేమను కలిగి ఉంటూ ఉన్నామో, ఎలాంటి హృదయంతో దేవుని సన్నిధికి మనం వచ్చామో, అయితే ఖాళీ హృదయంతో కాకుండా, కఠిన హృదయంతో కాకుండా మంచి హృదయముతో మనము ప్రేమించే వారమై ఉండాలి. ప్రభువుకి స్థానాన్ని ఇచ్చే వారమై ఉండాలి. దేవుణ్ణి ఎరిగే హృదయం కలిగి ఉండాలి. చాలా మందికి దేవుడి గురించి తెలియదు. ఎవరో ఎందుకు నికోదేము ఏమంటాడు? నీకున్నదంతా అమ్మేమంటే ఏం చేస్తాడు? అలిగి వెళ్ళిపోతాడు. మన భాషలో చెప్పాలంటే అలిగి వెళ్ళిపోతున్నాడు. అంటే నేను ఎన్నో మంచి కార్యాలు చేస్తున్నాను, ఇవి కాక ఇంకా నన్ను ప్రభు ఏదో అడుగుతూ ఉన్నాడు అనుకుంటున్నాడు. ప్రభు అడిగిన సింపుల్గా అడిగాడు, ఖర్చు లేని అడిగాడు, అసలు ఎన్నికలో లేనిదే ప్రభు అడిగాడు. నీకున్నది వదిలేసి నన్ను వెంబడించాడు. ఏమైంది? వదిలి వెంబడించవచ్చు. ఎందుకు చెప్పండి? దేవుడు ఏదైనా ఇవ్వటానికి సమర్థుడు. ఒకసారి ఒక రాజుగారు అంట యుద్ధం చేశాడంట. చేసి ఆయన బాగా బంగారము, వెండి వస్తువులు, వస్త్రాలు అన్నీ సంపాదించి ఒకసారి రాజ్యం మొత్తం కలిగి చూసి వచ్చాడంట. అంటే ఊరు మొత్తం తిరిగి అసలు ఎవరు ఏ సమస్యలో ఉన్నారు, ఏ బాధల్లో ఉన్నారని తెలుసుకోవడానికి మొత్తం తిరిగి వచ్చాడు. అయితే ఒక వ్యక్తి మరి రాజుగారిని చూసి లేచి నిలబడకుండా కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కాళ్ళని ఇలా ఊపుతున్నాడంట. ఆయన పొందేమో గుడిసెలో, ఆ కుర్చేమో పక్కింటి వాళ్ళ దగ్గర అడిగి తీసుకున్నాడు. దాన్ని తీసుకొని గుడిసెలో వేసుకొని రాజుగారు వచ్చే సమయానికి కాలు మీద కాలు వేసుకొని ఊపుతా ఉన్నాడు. అప్పుడు రాజుగారికి ఏమనిపిస్తుంది? కోపం వస్తుంది. ఎందుకు? రాజుగారు తలుచుకుంటే దెబ్బల పోదు ఉండదు, రాజుగారు తలుచుకుంటే తిండికి పోదు ఉండదు, రాజుగారు తలుచుకుంటే మనిషే ఉండడు. అయితే
దాసులతో ఈయన వెళ్ళి అసలు ఎవరికి ఏ వస్తువు కావాలో అన్ని సమకూర్చేనా అక్కడ కూర్చొని ఉన్నాడు. సరే, బంగారం కావాల్సిన వ్యక్తి బంగారం తీసుకుపోతున్నాడు, వెండి తీసుకోవాల్సిన వ్యక్తి వెండి తీసుకెళ్తున్నాడు. ఇక ఏది కావాలంటే అన్ని తీసుకొని వెళ్తా ఉన్నారు. చివరికి ఒక వృద్ధుడు అలాగే నిలబడి ఉన్నాడు, ఏమీ తీసుకోవడం లేదు. అప్పుడు వీళ్ళందరూ అంటా ఉన్నారు, అబ్బాయి నీకు అసలు పేదవాడివి, వృద్ధుడివి, మాకన్నా ఓపికన్నది మేము సంపాదించుకుంటాం, నువ్వు అసలు ఏమి అడగడం లేదు, ఏమి తీసుకోవడం లేదు ఏంటని ఆ వృద్ధుడిని అంటున్నారు. సరే, వీళ్ళందరూ తీసుకోవడం అయిపోయింది. ఈ వృద్ధుడు వెళ్ళి ఆ యొక్క రాజుగారి పక్కన నిలబడి రాజుగారి మెసేజ్ చేశాడు. ఏం జరిగింది? రాజుగారి మీద చేయి పెట్టాడు. వీళ్ళందరూ అనుకుంటున్నారు వీడి పిచ్చోడు అనుకుంటా, బంగారము వెండు మరి రత్నాలు లేకపోతే ఏదన్నా తిండి పదార్థాలు వాటి మీద చేయి పెట్టకుండా రాజుగారి మీద చేయి పెట్టాడేంటి అని అతన్ని ఫూలిష్ మ్యాన్ అనుకుంటున్నారు వీళ్ళు. అప్పుడు అతను చెప్పాడు, ఇవన్నీ మీకు ఎవరు ఇచ్చారు? రాజుగారు ఇచ్చాడు. ఇవన్నీ అందరికీ అందాయా? అందులో ఎవరికి ఏది కావాలో అదే అందింది. అదే రాజుగారి మీద ఇప్పుడు నేను చేపెట్టా కదా, ఇప్పుడు నాకేమవుతుంది? మీ దగ్గర ఉన్నాయన్నీ నాకు ఈ రాజుగారు చేస్తాడు. అప్పుడు ఫూలిష్ మ్యాన్ ఎవరు? కాబట్టి ఇక్కడ కూడా నికోదేముకి ప్రభు ఒకటే ప్రశ్న అడిగాడు, నీకున్నదాన్ని ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు. ప్రభువుని రాజు స్థానంలో పెట్టుకుందాం. అప్పుడు నికోదేముకి ఏమైనా కొరత ఉంటుందా? నికోదేముకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? నికోదేముకి ఏమన్నా తీవ్రమైన కష్టం వస్తుందా? ఆయన కొద్ది కూడా తెలివిగా ఆలోచించలేదు, ఫూలిష్గా ఆలోచించాడు, తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు ₹1,00,000 ఆర్డర్ వద్దాన్ని రూపాయి కట్టి ₹1,00,000 ఆర్డర్ తెచ్చుకుంటారు కొంతమంది. అయితే ఒక ఆయన అలాగే ₹1 కట్టి లాటరీ తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత అసలు ఎన్నిసార్లు కట్టినా ఆయన పేరు రావడం వల్ల ఈసారి మాత్రం ఆయన పేరు వచ్చింది. వస్తే ఆంటీలు వచ్చి కొంతమందిని వార్తలు చెప్పమంటే అసలు ఆ వ్యక్తి వెనకనే పడిపోయేటట్టు చెబుతారు, కొంతమంది పడిపోయిన వ్యక్తి నిలబడేటట్టు చెప్తారు, కొంతమంది చెబుతారు అసలు ఎనబుద్ధిగా ఉన్నటువంటి వార్తలు చెప్తారు. సరే, దాని గురించి మనకి ఇప్పుడు అవసరం లేదు. అయితే ఈయనకి లాటరీ వచ్చిందని ఒక ఆయన హడావుడికి పరిగెత్తుకుంటూ వచ్చి, నీ నెంబర్కి లాటరీ తగిలింది, నీకు ₹1,00,000 వచ్చిందని చెప్పాడు. వెంటనే నేను గుండెదాడి వచ్చింది, తీసుకెళ్ళి హాస్పిటల్లో వేశారు. వేసిన తర్వాత ఇప్పుడు ఆయన హార్ట్ అటాక్ తగ్గాలి అంటే ఆయనకి ఇంకా కొంచెం బలమైన మాటలు చెప్పాలా. ఎవరు పోయి చెప్తే చచ్చిపోతాడు, చచ్చిపోతే ఆయన చెప్పినోడి మీద పడిద్దేమని ఎవడు పోవడం వల్ల, ఇంకా నర్సులు పోవమన్నా పోవడం వల్ల ఎవరు పోవడం వల్ల, సరే డాక్టర్ తప్పదు కదా. అందుకని డాక్టర్ ఏం చేశాడు, చల్లగా వెళ్ళి, అయ్యా నీకు ₹1,00,000 లాటరీ వచ్చింది అనుకో, అప్పుడు ఆ ₹1,00,000 నువ్వేం చేస్తావు అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, ఏం చేస్తాను డాక్టర్ గారు, అసలు నాకు రాదండి, వాళ్ళు ఏదో చెప్పారు, నేనేదో సడన్గా పడిపోయాను, నాకు ₹1,00,000 రాదండి అంటున్నాడు. ఒకవేళ వస్తే ఏం చేస్తావు అన్నాడు. ఏం చేస్తానంటే ₹1,00,000 నీకు ఎత్తకు అన్నాడు. ఈ డాక్టర్ చచ్చిపోయాడు, ఈ పేషెంట్ బతికాడు. ₹1,00,000 అనగానే ఏం చచ్చిపోయాడు, అసలు ఓదారుద్దామని చచ్చేవాడిని బతికిద్దామని పోయిన డాక్టర్ ₹1,00,000 నీకు ఎత్తానగానే డాక్టర్ చచ్చిపోయాడు, ఈ మనిషి బతికాడు. సరే, ₹1,00,000 ఆయన ఆనందంగా ఉన్నాడు. ఇక్కడ కూడా దేవుడు మరి కలుసుకుంటే కోట్లు కాదు, లక్షలు కాదు, ఎంత జరగరాని కార్యమైనా జరిగింది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అన్ని జనులు ప్రేమ లేని వారుగా ఉంటా ఉన్నారు, అన్ని జనులు వారి యొక్క హృదయం కఠినంగా ఉంటుంది, అన్ని జనుల యొక్క మనసు దృఢత్వంగా ఉండడం లేదు. కాబట్టి విశ్వాసులమని చెప్పుకునే మనము, క్రీస్తు బిడ్డలమని చెప్పుకునే మనము ఎలా ఉండాలి అంటే దేవుణ్ణి ప్రేమించే వారముగా ఉండాలి. ప్రేమకి హైటులు ఉండవు, వెయిటులు ఉండవు, కొలతలు ఉండవు, లోతు ఉండదు, ఎత్తు ఉండదు, ఏమీ ఉండదు. ప్రేమ అనే 2 పదాలు మాత్రమే ఉంటాయి, కానీ అందులో సర్వము ఇమిడి ఉంటాయి. మన పిల్లలకి 10 రకాల ఐటమ్స్ అడిగారు అనుకోండి, 9 నుంచి 10 తీయలేదు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా, నీకు ప్రేమ లేదు, నీకు ప్రేమ లేదు, అసలు నువ్వు నాకేమి చేయగలవు, నీకు 9 చేసిన పోయిన గాలికి, 9 కష్టపడి చేసి అయిపోయినాయి, 10th ఒకటి నందుకు నీకు ప్రేమ లేదు, ప్రేమ లేదు అంటారు. అది ఎందుకు ఇవ్వలేదు అనేది వాళ్ళు ఆలోచించరు. కాబట్టి విశ్వాసులమని చెప్పుకునే మనము ప్రేమించే వారముగా ఉండాలి. రెండో విషయాన్ని మనం గమనించినప్పుడు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున
పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగును. ఆ మాట అందరూ ఒకసారి పలకండి. చెప్పరా? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. చూసారండి, మనం ఇప్పుడు ఖర్చులో ఉన్నాం. ఎవరిని పలకరించినా చాలా ఖర్చు లిస్టు చెబుతున్నారు. ఆదాయం లిస్టు ఎవరు చెప్పడం వల్ల ఈ నెల ఖర్చుల నెల. ఇప్పుడు నీవు దేవుడిని ప్రేమిస్తే, నీవు దేవుడి మీద ఆధారపడితే సమస్తము సమకూడి జరుగుతాయి. అది నీవు అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 46-47 వచనాలు చదువుతున్నాను చూడండి. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 46-47 వచనాలు చదువుకుందాం. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాపములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడి ఉన్నవని నీతో చెప్పుచున్నాను. దేవుణ్ణి ప్రేమిస్తే జరిగే మేలేంటి అంటే సమస్తమును సమకూడి జరుగుతాయి. రెండవది, దేవుణ్ణి ప్రేమిస్తే ఏం జరుగుతుందంటే విస్తారమైనటువంటి పాపాలన్నీ పోతాయి, క్షమించబడతాయి. ఆ పాపాలను దేవుడు మరల జ్ఞాపకం చేయకుండా వాటిని మనము మర్చిపోయేలాగా చేస్తాడు. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. దేవుణ్ణి నీవు నేను ప్రేమిస్తున్నాము అనడానికి గుర్తేంటి? గుర్తాగానే మీకు పెళ్లి గుర్తు రావాలి. పెళ్లి చేసినట్టు అమ్మాయి చేసుకోవడానికి ఏం గుర్తు తీసుకొచ్చాను? అబ్బాయి జేబులో సాలు కొట్టి తెస్తాడు. మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తాము అంటానికి కొన్ని సిగ్నల్స్ ఉండాలి. భక్తిభావం ఉండాలి, మర్యాదలు ఉండాలి, విశ్వాసం ఉండాలి, మన ప్రవర్తన బాగుండాలి, తగ్గింపుతో ఉండాలి, మంచి పలకరింపు ఉండాలి. అసలు మనల్ని చూస్తేనే ఓ వీళ్ళు క్రైస్తవులు, మనల్ని చూస్తేనే ఈమె చాలా మంచిది, మనల్ని చూస్తేనే వారి ప్రార్థనకు వెంబడించేలాగా అలాంటి గుర్తులు మనలో ఉండాలి. మన హృదయంలో దేవుడు ఉన్నాడు అంటే, మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే మొట్టమొదటి స్థానం దేవునికే ఇస్తాం. అంటే ఉదయకాలం లేవగానే దేవునికే ప్రాధాన్యత ఇస్తావు. రాత్రికాల సమయంలో ఎండింగ్ టైం దేవునికే ప్రాధాన్యత ఇస్తావు. మన మొదటి నెలలో వచ్చే జీతాల్లో దేవునికి మొదటి స్థానాన్ని మనం ఇవ్వాలి. మన కుటుంబంలో మొట్టమొదటిగా బిడ్డలందరికీ మనం నేర్పించే వారముగా ఉండాలి. అప్పుడు వారు దాని నుండి తొలగిపోవడానికి అవకాశం లేదు. కాబట్టి మనలో అలాంటి లక్షణాలు కలిగి ఉన్నప్పుడే మనము దేవుని ప్రేమించే వారంగా ఉంటాయి. ఈ మధ్య ఒక బుక్ చదివాను. ఆ బుక్లో ఏం రాయబడి ఉన్నదంటే, స్త్రీలంట త్రిబుల్ టీ కలిగి ఉండాలంట. త్రిబుల్ టీ అదేంటండి? 3 రోజెస్ టీ అన్నాము, బ్రూ టీ అన్నాము, తాజ్మహల్ టీ అన్నాము, ఇంకా ఈ మధ్య ఒక అడుగు ముందుకేసి లెమన్ టీ అంటున్నారు. సరే, అదైతే ఏంటి, డికాషన్ కూడా టీగా లెక్కలేస్తున్నారు. అంటే పాలేం పోయకుండా, పంచదార ఏం వేయకుండా కాఫీ పొడి వేసేసి వడకట్టి తాగేస్తున్నారు. సరే, వీటి గురించి తెలుసు కానీ త్రిబుల్ టీ గురించి మనకేం తెలుసు అంటే అనుకుంటారేమో. త్రిబుల్ టీ అనేది స్త్రీలకి చాలా అవసరం. మొదటి టీ ఏంటి అంటే టైం సెన్స్ ఉండాలి. అంటే సమయానికి లెగవాలి. ముందు అనుకొని పడుకోవాలి. నేను 5ంటికి లెగవాలి, 6ంటికి లెగవాలి. చాలా మంది అలారం పెడతారు. అది మోగి అది అలా ఆగిపోవాల్సిన తప్పితే మనం లేము. ఇంకొంతమంది మేధావులు ఉంటారు, మైండ్లో అనుకుంటారు నేను 6కి లేవాలి అని. ఇంక వాళ్ళు 6 అయితే ఇంకా నిద్రపోదు. అట్లాగా టైం సెన్స్ని పాటించాలి. టైం పాటించడం అనేది స్త్రీలకే సాధ్యం. ఎందుకంటారేమో, వాళ్ళకి ఇంటి పని, వంట పని, పంటి పని, ఎన్ని రకాల పనులండి. చూపులకేమో ఈజీగా కనపడతారు, చేసే పనులేమో బోల్డ్ అని ఉంటాయి. సరే, ఈ పనులన్నిటికి కలిపి ఏమన్నా ఖరీదు ఉంటుందంటే ఉంటుందండి? ఖరీదు ఉండదు, కనీసం వెలుపు ఉండదు, కనీసం ఏ విధమైనటువంటి పొగడత కూడా ఉండదు. నిజానికి నిన్న మొన్న మనం విన్నాం, కూరకి ఏముండాలా, తాలింపు ఉండాలా. మరి మాటలకి
లాలింపుండాలి. ఏంటి మనకు ఉంటాయండి? ఉండవు. కానీ మనం టైం పాటించాల్సిందే, టైంకి లేవాల్సిందే. మనము లెగిస్తేనే మిగిలిన కుటుంబాన్ని అంతటిని మనము సరిదిద్దగలుగుతాం. అలాంటి బాధ్యత దేవుడు మన మీదే పెట్టాడు. కాబట్టి టైం సెన్స్ అనేది స్త్రీలకి తప్పనిసరిగా ఉండాలి. రెండవది ఏంటంటే టాలెంట్ ఉండాలి. వంట చేసే టాలెంట్, తినే టాలెంట్, నిద్రపోయే టాలెంట్, పరిచయం చేసే టాలెంట్, ఏదైనా ఒకటి పుష్కలంగా నీకు వచ్చి ఉండాలి. మరి నాకు వచ్చాము అడగండి మీరు. నాకు అక్కడ కాదని 100 వచ్చు. అట్టని 100 చెప్పలేను. ఇప్పుడు సమయాన్ని బట్టి ఏదో ఒకటి బయటకు వస్తూ ఉంటుంది. సరే, ఏది ఏమైనా ప్రతి వ్యక్తికి ఒక టాలెంట్ ఉంటుంది. అది నువ్వు గమనించి ఎందులో నువ్వు నిపుణత కలిగినటువంటి స్త్రీవో అది నువ్వే తెలుసుకోవాలి. అది ఒకరు తెలియజెప్పడానికి వారికి అవకాశము ఉండదు. కాబట్టి రెండోది ఏంటంటే టాలెంట్ ఉండాలి. అది పాటలు పాడటము, ప్రార్థన చేయటము, చర్చికి వెళ్ళడము, టైంకి ఉండడము, లేదా కుర్చీలు అవన్నీ తీయడము, ఇలా ఏదో ఒక పనిలో నీవు నిపుణత సాధించినటువంటి స్త్రీగా ఉండాలి. మన సామెతల గ్రంథంలో చూస్తే అక్కడేమంటుందంటే, నిపుణత కలిగిన వాణిని చూసివా వాడు రాజుల ఎదుట పొగడబడును. మనకి టాలెంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. మూడోటి ఏంటంటే ట్రెజరీ, అంటే ధనాన్ని సేవ్ చేయాలి. అది స్త్రీల సమాజంలో అయితే స్త్రీలు దాన్ని సేవ్ చేయాలి. కుటుంబ పరంగా నువ్వు ఆలోచిస్తే కుటుంబంలో కూడా నువ్వు ధనాన్ని సేవ్ చేయాలి. ఒక ఆమె ప్రతిరోజు భోజనం భర్తకు పెట్టేటప్పుడు అంటదంట, ఏమండి నేను దాచిపెట్టాను, ఏమండి నేను దాచిపెట్టాను అంటదంట. భోజనం తినేటప్పుడే ఆ మాట అంటదంట, ఆయన మధ్యలో అందం. సరే, ఆయనకు బాగా అవసరం వచ్చి కష్టం వచ్చి ఒకరోజు ఆమెను పిలిచి అడిగాడంట, అమ్మాయి రోజు భోజనం తినేటప్పుడు నేను దాచిపెట్టా అంటున్నావు కదా, ఈరోజు నాకు గొంతూరు వచ్చింది, ఇక నేనే సచ్చే పరిస్థితి వచ్చింది, నువ్వు దాచింది ఏదో బయటికి అన్నాడంట. అప్పుడేమనిందంట, భలేవాడివేనే, నేను పని చేయకుండా ఒళ్ళు దాచుకున్నాను, ఆ సంగతి నీకు రోజు చెబుతుంది, డబ్బుల సంగతి నువ్వు డబ్బులు తెమ్మంటవేంటి అంటదంట. అలాంటిది కాదు, మనం నిజంగానే ధనాన్ని సేవ్ చేయాలా. భర్తలు కానీ పిల్లలు కానీ అడిగినప్పుడు వారిని బాధ పెట్టకుండా, వారి బాధ పడుతున్నామనే ఆలోచన వారికి కలగకుండా చేసేటువంటి టాలెంట్ నీకు ఉండాలి. మరి ఎలా చేస్తానంటే, నేనే పనికి పోనుగా నాకెవరు డబ్బులు ఇస్తారంటే, ఉన్న దానిలోనే నువ్వు తెలివిగా చేయాలి. రూపాయి ఉంటే ఆ రూపాయిలోనే తెలివిగా ఒక 5 పైసలు 10 పైసలు పక్కనేయడం అలవాటు చేసుకోవాలి. ఈ మధ్య ఈ ఫోన్ పేలు, బ్యాంక్ అకౌంట్లు వచ్చాక రూపాయి మిగలడం లేదనే మాట వింటా ఉన్నా. అది కూడా నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే అన్నీ ఆడే ఉంటున్నాయి. ఇంక పోపు డబ్బాలు ఏమేస్తాం, పోపు డబ్బాలు వేయలేము, అట్టని ఇంకోసారి దాచిపెట్టలేము. కాబట్టి అలా కాదు, మనం ధనాన్ని, స్త్రీల సమాజం వారైతే స్త్రీలు ధనాన్ని సేవ్ చేయాలా. కుటుంబ పరంగా నువ్వు ఆలోచిస్తూ ఒక స్త్రీగా నువ్వు ధనాన్ని సేవ్ చేయాలి. అప్పుడే ఇల్లు కట్టగలవు, పెళ్లి చేయగలవు, ఇంకేదైనా సంపాదించగలవు. ఇప్పుడు బంగారం మాట ఎత్తే కరెంట్ షాక్ అవుతుంది. మీకు వస్తుందో లేదు తెలుగు, నాకు మాత్రం ప్రతినిత్యం వస్తుంది. ఎందుకు చెప్పండి, అసలు అందుకోలేని స్థాయిలో ఉన్నాం. అదే నువ్వు 1 రూపాయిని కనుక అక్కడ దాచిపెడితే దాన్ని ఈజీగా అందుకోగలుగుతావు. అంటే ఆయుధం నీ చేతిలోనే ఉంది, తెలివి నీ చేతిలోనే ఉంది, ధనము నీ చేతిలోనే ఉంది. దాన్ని వాడడంలో నువ్వు నేను ఫెయిల్ అవుతున్నావు. కాబట్టి స్త్రీలు త్రిపుల్చిని కలిగి ఉండాలి అనేది మరి మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. రెండో విషయాన్ని గమనించినట్లయితే స్త్రీలు ప్రార్థించే వారముగా మనం ఉండాలి. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 12వ వచనం. ఆ పట్టణపు గతి కంటే సొదొమ పట్టణపు గతి వారు దగ్గరని మీతో చెప్తాను. చాలండి. ఇక్కడ ఇంకా అదే విధంగా మార్క్స్ వార్త 10వ వచనంలో కూడా అక్కడ స్త్రీలందరూ కూడి ప్రార్థిస్తూ ఉన్నారంట. అంటే ప్రతి సంఘము డెవలప్ కావాలంటే, ప్రతి సంఘము అభివృద్ధి చెందాలి అంటే, ప్రతి సంఘము క్రమముగా నడవాలి అంటే
స్త్రీలది ఎక్కువ బాధ్యత ఉందని మనం తెలుసుకోవాలా. మనమే స్త్రీల కూడికకు రాకపోతే, మనమే ఏ ప్రార్థనలకి రాకపోతే ఇంకా ఆ సంఘ డెవలప్మెంట్ పెరిగిద్దా తరిగిద్దా చెప్పండి? పెరిగిద్దా తరిగిద్దా? తప్పనిసరిగా తరిగిద్ది. అది తరుగుతూ ఉన్నది అంటే ఆ లోపం ఎవరిదండి? నీది, నాదే. ఆ లోపాన్ని నువ్వు నేను సరి చేసుకోకుండా ఈ సంఘం బాగాలేదనో, వచ్చిన కాపురం బాగాలేదనో, లేకపోతే ఇంకోటి అనే లోపాలను మనం ఎత్తకూడదు. మనం ముందుగా సరి చేసుకోవాలి. అలా సరి చేసుకోవాలి అంటే ప్రార్థించే స్త్రీగా నీవు నేను ఉండాలి. కొంతమంది అంటారు ప్రార్థించడానికి అసలు అంశాలు ఏమీ లేవండి అంటాం. మొదలుపెట్టి చూడండి ఎన్ని అంశాలు ఉంటాయో. 24 గంటలు 44 గంటలు కూడా సరిపోదు. ముందు మన కుటుంబం గురించి ఆలోచించండి. ఎన్ని ఉంటాయి అంశాలు ప్రార్థించడానికి. ప్రార్థన సక్సెస్ అయినప్పుడల్లా ఒక టిక్కు మార్కు పెట్టండి. పిల్లలకి అప్పుడప్పుడు పరీక్షలు పెట్టి దిద్దేటప్పుడు రైట్ అయితే రైట్ వేస్తారు, రాంగ్ అయితే రాంగ్ వేస్తారు. మీరు కూడా కొన్ని అంశాలు పెట్టుకోండి. అప్పుడు తీరిన తర్వాత టిక్కు మార్కు పెట్టుకోండి. ప్రభువా నువ్వు నాకు తీర్చావు, నీకు వందనాలు. ఇంకా ఆ విషయాన్ని నువ్వు నాకు చెవిలో చెప్పాల్సిన పనిలే, బహిర్గతంగా చెప్పాల్సిన పనిలే. నీవు దేవునికి కృతజ్ఞత పూర్వకంగా చెప్పుకుంటే చాలు. కాబట్టి ప్రార్థించేటువంటి స్త్రీగా నీవు నేను ఉండాలి. 130వ కీర్తన 7వ వచనాన్ని మనం గమనించినప్పుడు అక్కడ కూడా ప్రార్థించే వారికి దేవుడు ఏం మేలు చేస్తాడో చెప్తూ ఉన్నాడు. చూడండి 130వ కీర్తన 7వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకుతుంది. అదండి, ప్రభు మీద మనం ఆశ పెట్టుకోవాలి. ప్రభుకి మన విన్నపాలు తెలియపరచాలి. ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. అప్పుడు ఏం జరుగుతుందంట? కృప దొరుకుతుంది. కృప దొరికితే మొత్తం దొరికినట్లే, అసలు ఇంకేమీ లేదు, అన్నీ సమాప్తం అన్నట్టు ఉంటుంది అనమాట. దేవుని కృప ఒక్కటి మన మీద ఉంటే ఇంక ఏదైనా నువ్వు చేయగలవు, ఏదైనా పొందగలవు, ఏదైనా సాధించగలవు అనమాట. ఆ కృప నీకు కావాలి అంటే ప్రార్థించేటువంటి స్త్రీగా నీవు నేను ఉండాలి. అది ఎప్పుడు చేస్తావో, ఎలా చేస్తావో, ఎంత సమయం చేస్తావో అది నీ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. నీ మీద ఇంకొకరు అధికారిగా ఉండాల్సినటువంటి అవసరత ఏమీ కూడా లేదు. ఒక కమ్మ చెప్పింది, పొద్దున్న అసలేనమ్మ ప్రార్థన చేసుకొని నా చేస్తుందో నీకు తెలుసా, వెంటనే తక్కువ వేస్తాను, వేనమ్మ ప్రార్థన చేసుకొని. ఏమో మా ఇంట్లో చేసుకుందాం, నిద్రపోతా చేసుకుందాం, అలా నేనే నిద్రపోతా చేసుకోలే, మీరు అలా అనుకోమాకండి, వింటారని చెప్తాను. కాబట్టి అలాగ ప్రార్థన చేస్తే దేవుని కృప మన మీద ఉంటుంది. కృప ఉంటే ఇంక ఏదైనా సాధించగలుగుతాం. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదివినట్లయితే అక్కడ న్యాయాధిపతికి మరి ఒక విధవరాలికి జరిగిన సంభాషణలో ప్రభు చివరిగా అల్టిమేట్గా ఆయన తేల్చేసినటువంటి పని ఏంటి అంటే, దీవారాత్రములు ఎవరైతే ఆయనకు మొరపెడతారో వాళ్ళకి తప్పనిసరిగా జరుగుతుంది అంటాడు. ఎందుకు జరుగుతుంది అంటే అక్కడ అన్యాయస్తుడి గురించి చెప్పాడు. ఈయన అన్యాయస్తుడు, మరి న్యాయాన్ని తిప్పివేసేటువంటి వ్యక్తి, దేవుని యందు భయం లేనటువంటి వ్యక్తి, భక్తి లేనటువంటి వ్యక్తి. అయితే ఒక స్త్రీ ప్రతిరోజు ఆయన అడిగి 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 సాలిపోతే అప్పుడు ఆయనకు సిగ్గుగా అయిపోయి ఫీల్ అయిపోయి ఇంక చెయ్యాలరా బాబు, చేయకపోతే నేను బస్సు పడతాను అనే స్థాయికి వచ్చాడు. ఆ సందర్భంలో చెప్తున్నాడు, మీరు కూడా మాటి మాటికి అడిగితే తప్పనిసరిగా నేను చేస్తాను. అన్యాయస్తుడే చేయడానికి సిద్ధపడినప్పుడు నీతి కలిగినటువంటి న్యాయాధిపతి అయినటువంటి ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంత టైం తీసుకోరు. మనం అడిగిన వెంటనే ఆయన చేయడానికి సమర్థుడిగా ఉంటూ ఉన్నాడు. ఇంకొక విషయాన్ని చూడండి, కీర్తన గ్రంథము, నేను ముగింపులోకి వచ్చానండి. కొంతమంది చదువుకుంటుంది, నాకు కూడా చదువుకుంటుంది. 144వ కీర్తన మొదటి వచ్చిన చదువుకున్నాం. 144వ కీర్తన మొదటి వచనం. యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము, నేను మొరపెట్టగా నా మాటకు చెవి యొగ్గుము. అదండి, ప్రభువునే త్వరగా రమ్మంటున్నాడు. అంటే ఆయన ఇంకా ఆగలేకపోతున్నాడు. ఆయన వెంటనే జవాబిచ్చే దేవుడివి, వెంటనే ప్రార్థన ఆలకించే దేవుడివి, వెంటనే నా అవసరాలు తీర్చే దేవుడివి కనుక నేను వెయిట్ చేయను
నువ్వు కూడా వెయిట్ చేయొద్దు అంటున్నాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలి అంటే, మనము కూడా ప్రార్థించే లిస్టులో నీవు నేను ఉంటే దేవుడు ఏదో టైంలో శాంక్షన్ చేస్తాడు. కాబట్టి ప్రార్థించే స్త్రీగా నీవు నేను ఉండాలి. మొదటగా మూడో విషయం చెప్పి నేను ముగిస్తానండి. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మూడవదిగా స్త్రీలు ఎలా ఉండాలి అంటే పరిచర్య చేసేటువంటి స్త్రీలుగా ఉండాలి. దేవుని సేవలో వాడబడే స్త్రీగా ఉండాలి. దేవుని యొక్క పనిని బాధ్యతగా చేసే స్త్రీగా నేను ఉండాలి అని ఏప్రిల్ రాసిన పత్రికలు గ్రంథకర్త చెప్తున్నాడు. చూడండి 12వ అధ్యాయము 29వ వచనం. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుట అదండి. దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలంట. అది కూడా ఎలా చేయాలంట? వినయముతో, భయముతో, భక్తితో. ఇక్కడ ఈ 3 పదాలు తప్పనిసరిగా విశ్వాసులు కలిగి ఉండాలండి. లోకస్తులు కలిగి ఉన్నా కలిగి ఉండకపోయినా వాళ్ళకేం కాదు, కానీ దేవుని నమ్మామని చెప్పుకునే మనము, దేవుని యొక్క బలలో పాలు పొందుతున్న మనము వినయముతో, భయముతో, భక్తితో, ప్రీతి అంటే దేవునికి ఇష్టమైన రీతిలో మనం సేవ చేయాలి. దేవునికి ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదో మనకు కూడా ఖచ్చితంగా తెలియదు, కానీ చేసే పనిలో నమ్మకత్వం ఉంటే దేవుడే ఇష్టపడతాడు. నమ్మకస్తుల్ని ఆయన ఎప్పుడు కూడా పైనుండి ఆయన యొక్క దృష్టితో చూస్తూ ఉంటాడు. కాబట్టి వినయముతో, భయముతో, భక్తితో దేవుడు నడిచే విధముగా నీవు నేను సేవ చేసే వారంగా ఉండాలి. సేవ అంటే ఒక బోధన నీవు అనుకోవద్దు. సేవ అంటే పాట పాడటమే నీవు అనుకోవద్దు. సేవ అంటే ప్రతిరోజు రావడమే నీవు అనుకోవద్దు. దేవుని సన్నిధిలో ఏది చేసినా సేవతో సమానమే. మనందరం దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నువ్వు ఖాళీగా వచ్చి కూర్చున్నా నువ్వు దేవుని సేవ చేస్తున్నట్టే. దేవుని సేవకు నువ్వు కానుకిస్తున్నా దేవుని సేవ చేస్తున్నట్టే. నీ యొక్క ఆదాయంలో దేవునికి మరి కానుకలు సమర్పిస్తున్నా దేవుని సేవలో నువ్వు పాలిభాగస్తులుగా ఉన్నట్లే. ఒకవేళ స్త్రీల మీటింగ్కి నువ్వు పక్కన ఇంట్లో వాళ్ళ వేళ పిలుచుకొస్తున్నా నీవు దేవుని సేవ చేస్తున్నట్లే. కూర్చుని కూడా మనం దేవుని పని చేసి చాలా మందికి మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆయుష్ ఇస్తున్నాడు, మంచి బలం ఇస్తున్నాడు, మంచి ఇల్లు ఇస్తున్నాడు, మనకు నచ్చిన చీర, నచ్చిన ఫుడ్, నచ్చిన కారు అన్నీ ఇస్తున్నాడు, కానీ దేవుని పనిని ప్రీతికరంగా చేయలేకపోతా ఉన్నాం. ఒకవేళ అందుకే దేవుడు నీతో నాతో ఈ సాయంత్రకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడేమో. ప్రీతికరమైనటువంటి సేవని ఇది స్త్రీలే చేయాలి. స్త్రీలు చేసినప్పుడే సంఘం అభివృద్ధి అవుతుంది. స్త్రీలు పని చేసినప్పుడే సంఘంలో అనేకమైనటువంటి అద్భుతాలు దేవుడు చేస్తాడు. మరి పురుషులు చేయడానికే పురుషులు చేసినా చేస్తాడు, కాకపోతే పురుషుల సంఖ్య తక్కువగా ఉంటుంది ప్రతి సంఘంలో. స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు స్త్రీలు చెప్తేనే పురుషులు కూడా మారడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ 3 లక్షణాలు మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు మనం దీవించి ఆశీర్వదిస్తాడు. అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మరి నీకును నాకును అనుగ్రహించును గాక. ఆమేన్.